నిమ్మకాయ అండి, సైజు చిన్నది కానీ అది చేసే మాయ అంతా ఇంత కాదు, చాలా పెద్ద మాయ. నిజంగా పొద్దున్నే లేవగానే ఒక నిమ్మకాయ రసం కనుక తాగితే మనము, చాలా మంది చెప్తారు కానీ మనం చెయ్యం. ఎందుకంటే దాంట్లో బెనిఫిట్స్ ఏంటో తెలిసినా కానీ దానివల్ల జరిగే నష్టం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మనము. అప్పుడు 100% వాడేస్తాం. ఫస్ట్ ఏంటంటే మనకి నిస్సత్తుగా నీరసంగా అనిపిస్తుంది. రెండు, ఈ మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఎందుకు ఇవన్నీ వస్తాయంటే వైటమిన్ సి డెఫిషియన్సీ ఉండి వస్తాయి. ఈ గమ్స్ ఉంటాయి చూసారా, దాంట్లోంచి బ్లీడింగ్ అవటము, కొంచెం వీక్నెస్ లాగా అనిపించి ఇక్కడ కూడా గమ్స్ బ్లీడింగ్ అవటం అవుతుంది. వైటమిన్ సి తక్కువ అయితే ఇవన్నీ. ఇమ్యూనిటీ అయితే ఎవరికి ఎక్కడ ఏ చిన్న ఫ్లూ ఉన్నా కానీ ముందు మనకే వస్తుంది వైటమిన్ సి తక్కువ అవటం వల్ల. సో నిమ్మకాయ తాగటం వల్ల ఫస్ట్ మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. రెండు, వెయిట్ లాస్లో మనకి చాలా హెల్ప్ చేస్తుంది. మూడు, డైజెషన్ అండి. నిజంగా మనము తిన్న తర్వాత చాలా మంది ఏమంటారంటే నిమ్మకాయ అంటేనే ఎసిడిటీ అంటారు. కాదు, అది తాగకూడని తినకూడని ప్లేస్లో తింటే మాత్రమే. భోజనం చేసిన తర్వాత కూడా గోరువెచ్చని నీళ్ళలో ఒక గ్లాస్ నిమ్మకాయ పళ్ళు కలుపుకొని తాగండి. ఒక అరగంట 30 గంట గ్యాప్ ఇచ్చి ఎంత బాగా డైజెషన్ అవుతుందో, మనకి ఎసిడిటీ లాంటివి ఉండకుండా చేస్తుంది. లివర్ క్లెన్జింగ్ అండి, మనకి బాగా డీటాక్స్ అవ్వాలంటే నిమ్మరసం. అండ్ స్కిన్ గ్లో గురించి చెప్పనే అవసరం లేదు. లోపల నుంచి గ్లోని తీసుకురావాలంటే ఎన్ని పుయ్యండి, మీరు ఒక 2-3 నిమ్మకాయలు తాగి చూడండి. ఆ తర్వాత ఒక 40 డేస్ తర్వాత స్కిన్ గ్లో చూడండి ఎలా ఉంటుందో. ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇంకా అన్నిటికంటే నాకు బాగా అనిపించేది ఏంటంటే మన స్కిన్ రఫ్గా లేకుండా, హెయిర్ కూడా రఫ్గా లేకుండా, ఫాల్ ఇవన్నీ తగ్గాలంటే కూడా నిమ్మకాయ. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఇంత చిన్న నిమ్మకాయని ఎందుకంటే వదిలిపెడుతున్నాం మనం. మరి ఏం చేయాలి, ఎలా తినాలంటే మన సైలాస్ కిచెన్లోనే ఎన్ని ఉన్నాయో రెసిపీస్. అసలు అన్నిటికంటే నాకు ఇష్టమైంది నిమ్మరసంతో పెట్టిన చారు, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చేయబోయే తొక్కతో సహా యూజ్ అయ్యే పచ్చడి అండి. ఇన్స్టెంట్గా ఒక పచ్చడి దంచితే ఉంటుంది కదా, ఇది నిమ్మకాయతోనే, అది చాలా బాగుంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న నిమ్మకాయని వదలకండి. కంపల్సరీ తాగి మీ ఫుడ్లో రోజు 2-3 నిమ్మకాయలు యాడ్ చేయండి.